నమస్తే, నేను అంకిత. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అమ్మా. సార్, ఇప్పుడు పెద్దిరెడ్డి పదవికి ప్రమాదం ముంచుకొస్తుంది అని తెలుస్తుంది. అయితే ఆయనకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో 142 ఆస్తులు బయటికి ఇంకా తెలియట్లేదని, సో వాటిని సాక్ష్యాధారాలతో పాటు రామచంద్ర యాదవ్ గారు హైకోర్టులో పిటిషన్ వేశారని తెలుస్తుంది. అయితే మొన్న చూసుకున్నట్లయితే రీసెంట్గా కొన్ని ఫైల్స్ అయితే దహనం అయిపోయాయి. వాటి వెనుక కూడా ఈ కేసు ఏదైనా కారణం ఉంటుంది అనేసి తెలుస్తుంది. సో దీనిపైన మీరేమని చెప్తారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆల్మోస్ట్ అదే అన్నమయ్య జిల్లాగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో. సో దానికి క్యాపిటల్ మదనపల్లి లేదు, బట్ ఈయన పొంగనూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎట్లా ఎంత చెప్తే అంత, ఏం చెప్తే అదే అన్నట్టుగా శాసించారు. ఆ విధంగానే నడిచింది అన్నట్టు కూడా మనం గతంలో చాలా వార్తల్లో చూసాం. దానికి రీసెంట్గా వైసీపీకి చెందిన వాళ్ళే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఒకనొక సందర్భంలో పెద్దిరెడ్డి గారు సీనియర్గానో సుపీరియర్గానో ఆయన అజమాయిషీ ప్రదర్శిస్తున్నారన్నట్టు కూడా రీసెంట్గా ఎక్కడో వార్తల్లో కూడా చూశాను. సో మొత్తం మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అని అంటే ఆయనతో పెట్టుకోవడం ఎందుకురా బాబు, ఆయనతో తలపడడం కష్టం అనేలాగే ఉండేది పరిస్థితి ఇప్పుడు మొన్నటి వరకు. సో ఎప్పుడైతే వైసీపీ ఘోర పరాభవం, కూటమి బీభత్సమైన మెజార్టీతో గెలుచుకుందో, ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్? వైసీపీ మనుగడకే ప్రశ్నార్థకం ఉన్న పరిస్థితుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరే అసెంబ్లీకి పరిమితమై వెళ్తారేమో. మిగతా 9 మంది కూడా 9 మందిలో 5 టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి గారి పరిస్థితి ఏంటి అని. బట్ పెద్దిరెడ్డి గారు చాలా ఉన్నాయి, ఆయన విషయాల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, రకరకాలుగా మనం అవన్నీ చెప్పుకోలేం. ఇన్ని నేపథ్యంలో ఒక్కొక్కరుగా మాజీ మంత్రులు అన్నివి కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు రోజా గారిది ఒక రకమైన స్కామ్ అని, కొడాల నాని గారిది ఒక రకమైన స్కామ్ అని, ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి గారి అంశం కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ చాలామంది భయపడి, వ్యవస్థ కూడా భయపడి, పోలీసులు కూడా ఎవరు మాట్లాడలేక అట్లా ఉంది అని అనుకుంటారు. అయితే పెద్దిరెడ్డి గారు గెలిచిన ప్రాంతంలో టీడీపీ అభ్యర్థి కూడా రామచంద్రారెడ్డి గారు, ఎవరో ఆయన రామచంద్రారెడ్డి అనుకుంటా, ఆయన ఒక 6,000 ఓటు తేడాతో ఓడిపోయారు. ఆయనకి 1,00,000 పైన వచ్చే పెద్దిరెడ్డి గారికి, ఈయనకి 94,000 చిల్లర అంత వచ్చినట్టుంది. సో అక్కడే భారత చైతన్య యువజన పార్టీ అని ఒక ఆయన, మన రామచంద్ర యాదవ్, ఆయన రామచంద్ర రెడ్డి టీడీపీ, రామచంద్ర యాదవ్ అని ఆయన కూడా ఒక కొత్తగా పార్టీ పెట్టి, ఇప్పుడు కాకపోతే నేను ఏదో ఒక స్థాయిలోకైనా నేను నిలబడగలుగుతాను, ఇట్లా అవే పార్టీలు, అవే మంత్రులు, అవే మనుషులు, అవే నాయకులు, పార్టీలు పేర్లు మారుతున్నాయి కానీ మనుషులు మారట్లేదు, వీళ్ళే ఉన్నారు, కొత్తగా యువకులను తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని ఆయన రామచంద్ర యాదవ్ ఒక పార్టీ పెట్టారు, భారత చైతన్య యువజన పార్టీ అనేదో. సో దానికి సంబంధించి ఆయన హైదరాబాద్లో పెద్దగా ఒక సభ కూడా పెట్టాడు. ఒక 108 మంది జర్నలిస్టులతో 108 ప్రశ్నలు వరుసగా అడగండి, నేను దానికి సమాధానం చెప్తానన్నట్టుగా అది బాగా సక్సెస్ కూడా అయింది. అంటే ఆయన నాలెడ్జ్ ఎంత ఉంది, ఆయన రాజకీయ అనుభవం ఎంత ఉందనే విషయం పక్కన పెడితే, అది ఒక 108 మంది జర్నలిస్టులతో ఒక 1 by 1 అందరికి టోకెన్స్ ఇచ్చి అందరి ప్రశ్నలకు కూడా ఏకధాటిగా పేషెన్స్గా ఇంచుమించు ఒక 4 hours ఆయన ఆన్సర్ ఇస్తూ కూర్చోవడం అనేది గొప్ప విషయమే. అఫ్ కోర్స్ ఇంకా కొత్తగా కాబట్టి జనాలకి ఇంకా పూర్తి స్థాయిలో రీచ్ అవ్వలేదు, బట్ ఆయన గెలిచినట్లేరు. అయితే ఇప్పుడు ఆ రామచంద్ర యాదవ్ కూడా ఈయన మీద అభియోగాలు మోపుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో ఉన్న సాక్ష్యాధారాలు ఏంటున్నాయంటే, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చాలా బిగ్ షాట్, ఆయనకు చాలా ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు కొడుకు మిథున్ రెడ్డి కూడా ఎంపీ. ఇంత పెద్ద మనిషి దగ్గర ఇవే ఆస్తులు ఉన్నాయా? ఏదో ఒక కారు ఉంది, బంగ్లా ఉంది, ఒక ఎకరం పొలం ఉందంటే ఎవరు నమ్ముతారు? సో అట్లా ఏవో తక్కువ ఇచ్చారు అఫిడవిట్లో. అంటే అఫిడవిట్లో వాళ్ళ పేరు మీద ఏవే ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది చూపించాలి. ఓకే. సో వీళ్ళు కొన్ని దాచిపెడతారు. జనరల్గా ఎవరైనా హైడ్ చేస్తారు. కొన్ని భార్య పేరు మీద ఉన్నవి, కొడుకు పేరు మీద అవి జనరల్గా చూపించరు, లేదా ఉన్నా కూడా బినామీ వాళ్ళు ఉంటాయి. బట్ వీళ్ళ పేరు మీద ఉంటూనే వీళ్ళు పక్కాగా వీళ్ళు సైన్ చేశారంటున్నట్టుగా ఆధారాలతో పాటు ఉన్న ఆస్తులు ఏవైనా ఉన్నాయంటే అప్పుడు అది అఫిడవిట్లో దాఖలు చేయకపోతే, మెన్షన్ చేయకపోతే నేరం అవుతుంది. ఇప్పుడు దాని మీద సుమారుగా అన్ని ఎంక్వైరీ చేస్తే ఒక 140 పైచిలకు
ఆస్తులు అఫిడవిట్లో మెన్షన్ చేయలేదట. సో అది నేరంగా పరిగణించవచ్చు, లేదా అతను అసలు యొక్క అభ్యర్థిత్వాన్నే, అసెంబ్లీ ప్రతినిధిగా ఉన్న వ్యక్తిని దాని అభ్యర్థిత్వాన్ని రద్దు చేయొచ్చు, లేదా ఇంకెటువంటి నిర్ణయం అది కోర్టు పరిధిలో ఉంటుంది. మ్యాక్సిమం ఇట్లాంటివి చేస్తే అఫిడవిట్లో కానీ దొంగ అఫిడవిట్లు సబ్మిట్ చేయడం కానీ, లేదంటే ఇంకేమైనా ఇష్యూలు అయినప్పుడు ఆ యొక్క ఎన్నిక చెల్లదు అని కేసు తీర్పిస్తారు. సో అది కూడా ఏంటి, త్వరగా వస్తే కోర్టులో కూడా మళ్ళీ డ్రాగన్ చేసి 5 ఏళ్ళు గడిపోయిన తర్వాత తీర్పిస్తే 5 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా అయిపోయిన తర్వాత లాభం ఏంటి? వెనకటికి ఒక ఆయన వరంగల్ మినిస్టర్ ఉన్నారు, కాంగ్రెస్, పేరు గుర్తు రావట్లేదు, ఆయన ఎట్లాగే గెలిచారు, తక్కువ మెజార్టీతో గెలవడం వల్ల 500 ఓట్లతో గెలవడంతో మంత్రిగా కూడా చేశారు. ఆయన మీద కేసు వేశాడు. ఇంకా 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయని అప్పుడు తీర్పు వచ్చింది ఆయన ఎన్నిక చెల్లదు అని. లాభం ఏంటి? సో అట్లాగా ఇప్పుడు కూడా కోర్టులు త్వరితగత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ అలాగానే చెల్లకపోతే మేబీ బై ఎలక్షన్స్ రావచ్చు. ఈసారి ఖచ్చితంగా ఇంకా టీడీపీ కొట్టేస్తుంది మ్యాక్సిమం. ఎందుకంటే రామచంద్రారెడ్డి గారు తక్కువ మెజార్టీతో 6,000 ఓట్ల తేడాతో ఎంతో ఓడిపోయాడు. అయితే ఇక్కడ రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన గట్టిగా పట్టుపట్టాడు. ఇట్లా ఆయన మీద పిటిషన్ వేయడము, మరోవైపు మదనపల్లిలో ఒక స్ట్రాంగ్ రెవెన్యూకి సంబంధించిన ఫైల్స్ ఉండే ఒక ఇది సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగి, అది కూడా ఎలాగా మొత్తం మంటలు చెలరేగలేదు, పర్టికులర్ ఏవైతే డాక్యుమెంటరీ రూమ్ అని ఉంటుందో ఆ రూమే కాలిపోయిందంట. ఎందుకు కాలిపోయింది? ఎవరో ఒక సదరు వ్యక్తి నైట్ 11 వరకు ఉండి పనిచేశాడంట. గవర్నమెంట్ ఆఫీస్లో 11 గంటల వరకు ఎట్లా పనిచేసే రోజులు ఉన్నాయా? సింగిల్గా, అది కూడా టీం వర్క్గా చేయొచ్చు. ఆడిటింగ్ ఉంది, లేదంటే సుపీరియర్ వచ్చాడు చూస్తున్నారు, కలెక్టర్ గారు వచ్చారు, లేదంటే ఒక మినిస్టర్ వచ్చారు ఎంక్వైరీ చేశారని అట్లా చేశారంటే, అంటే అక్కడ స్థానికంగా ఉండే కొంతమంది అధికారుల్ని, కొంతమంది పోలీసు వ్యవస్థకు చెందిన అధికారులు కూడా కొనేశారా, లేదంటే ఇంకా వీళ్ళ రాజ్యమే ఉందనుకొని లోపాయకారంగా వీళ్ళ మనుషులకు పెట్టుకుని చేయించుకుంటున్నారా? ఇట్లాంటి రకరకాల సందేహాలు వస్తున్నాయి. గవర్నమెంట్ ఫామ్ అయిన ఒక 15 రోజుల తర్వాత కూడా సెక్రటేరియట్ నుంచి కూడా కొన్ని ఫైల్స్ మాయమయ్యాయి అన్నట్టు కూడా చూచాయిగా వార్తలు విన్నాను. సో గవర్నమెంట్ లేకపోయినా ఇంకా వాళ్ళకి ఫేవర్గా ఉండే అధికారులు పనిచేస్తున్నారంటే చూడండి వాళ్ళు సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారో. గడిచిన 5 ఏళ్ళలో గవర్నమెంట్ లేనప్పుడు ఎన్ని చేస్తున్నారంటే, గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంకెన్ని చేస్తుంటారు ఒక్కసారి ఊహించుకోండి. కందదు కదా. అంటే మరి ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయిందమ్మా, దానికంటే దాని పక్కన నువ్వు కూడా కాలిపోవాలిగా. అదొక్కటే, ఆ ఒక్క గది ఎందుకు కాలింది? సో అందులో ల్యాండ్ యాక్ట్ సంబంధించిన ఫైల్స్, ఎన్నో రకాల గవర్నమెంట్ ఇష్యూస్ సంబంధించిన ఫైల్స్ అన్నీ ఉన్నాయంట. ఎందుకు? పెద్దిరెడ్డి గారు గతంలో తర్వాత ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ముందు 2.5 సంవత్సరాలు ఒక మంత్రి పదవి, తర్వాత 2.5 సంవత్సరాలు వాళ్ళని మార్చేస్తాం, వేరే ఇస్తామన్నట్టు చెప్పారు. బట్ పెద్దిరెడ్డి గారు బాగా ఫేవర్ వల్ల, లేదంటే బాగా అనుచరుడు అవడం వల్ల పెద్దిరెడ్డి గారికి ముందు 2.5 సంవత్సరాలు ఒక మంత్రి ఇచ్చి, నెక్స్ట్ 2.5 సంవత్సరాలు మంత్రి కొన్ని పోర్ట్ఫోలియోలు మార్చారు, కానీ మంత్రిగా కొనసాగించారు ఆయన. మిగతా అందరికీ మార్చేశారు. ఇప్పుడు కొడాలి నాన్న ఉన్నారు, ముందు 2.5 సంవత్సరాలే మంత్రిగా, తర్వాత లేదు, మళ్ళీ తీసేశారు. అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు, అట్లా కొంతమందికి మార్చేశారు. బట్ ఈయనకి మాత్రం మార్చలే. ఈయనకి బొత్స గారికి 2-3 అయితే మార్చలే. సో ఈయనకి ముందు ఒకటి, ఇప్పుడు ఆ భూగర్భ గనులకు సంబంధించి, అటవీ శాఖ సంబంధించి ఈయన 2 రకాలుగా చేశాడు. కాబట్టి అన్ని శాఖలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏవి ఉన్నాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ ఫైల్ ఎవరు తగలబెట్టారు, కావాలని తగలబెట్టారా, లేదా పర్టికులర్గా షార్ట్ సర్క్యూట్ తగలబడిందా, లేదా ఇప్పటికీ వాళ్ళు వేసే బిస్కెట్లు కక్కుర్తిపడే అధికారులు ఎవరు, వీటన్నిటి మీద సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డీజీపీ స్థాయి వ్యక్తి కూడా వెళ్ళి పర్యవేక్షణలో చాలా సీరియస్గా ఉన్నారంట. సో చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారు. సో ఇక్కడ రామచంద్ర యాదవ్ గారు పిటిషన్ వేయడము, ఆయన మీద చాలా ఉన్నాయని, అక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పడము, మరోవైపు ఆ గది కాలిపోవడం, ఇవన్నీ ఇంటర్లింక్, ఒకదానికొకటి సంబంధం అనిపిస్తుంటే, బాబు ఈయన గారి పెద్ద హ్యాండ్ ఏదో ఉంది అనే అనుమానాలు కలుగుతున్నాయి. చూద్దాం మరి పోలీసులు ఎంత గవర్నమెంట్ కూడా ఎంత సీరియస్గా తీసుకుంటుందో, తద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకొని దాన్ని వితిన్ 1 వీక్లో ఆర్ 1 మంత్లో ఎట్లా చేస్తారని చూడాలి. మొత్తం మీద పెద్దిరెడ్డి గారికి మాత్రం మెల్లమెల్లగా ఇష్యూస్ అన్నీ ఉచ్చు బిగిస్తున్నాయేమో అనిపిస్తుంది.